టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ గా విమర్శల జడివాన కురిపించారు వైసీపీ మంత్రులు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అన్నారు ఆదిమూలపు సురేష్. రైతులకు చంద్రబాబు చేసిందేమీ లేదని కౌంటర్ ఇచ్చారు కారుమూరి నాగేశ్వరరావు. పులిచింతల నిర్వాసితులను చంద్రబాబు ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదన్నారు అంబటి. దళితులైనా బీసీలైనా ఎస్టీలైనా కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తారు. అందుకే ఆయన ఎంత దాచుకోవాలనుకున్నా కూడా ఆయన మైండ్లో దళితుల మీద ఉన్నటువంటి భావాలు అప్పుడప్పుడు ఇట్లా బయటపడతా ఉంటాయి. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా? దళితులు మేము ఎవరం కూడా ఈ మాట వినే పరిస్థితుల్లో లేము. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మేమందరం కూడా ఈరోజు జగనన్న ప్రేమకు, జగనన్న ఆప్యాయతకు మేము లొంగిపోయాము. మేము ఆయన మా మీద చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానాలకు మేము జన్మలకు ఆయనకు రుణపడి ఉంటాం. నీకు సిగ్గు సేవ ఉందని అడుగుతున్నాను. నీకు దమ్ముంటే ఏమన్నా రండి. నీ 5 సంవత్సరాల్లో రైతులకు ఏం చేసావు, మేము 5 సంవత్సరాల్లో ఏం చేసామో చూపిస్తాను. నీవు ఏం చేసి ఎన్ని రకాలుగా రైతులకు ఇబ్బంది పెట్టావు. వ్యవసాయం దండగన్నమాడి నువ్వు నీ ఇష్టాచారంగా అప్పుడు ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు ధాన్యాన్ని దళారీ ద్వారా 800కి 900 కొని రైతులు నట్టి తీసేవాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద ప్రజలకు మేలు చేయాలనుకునేటువంటి ప్రభుత్వం. గుండె మీద చేయి వేసుకొని చెబుతున్నా. పూర్వం ఉన్న ప్రభుత్వాలు పెత్తందారీ ప్రభుత్వాలు. ఇందాక జేసీ గారు మాట చెప్పారు. అసైన్మెంట్ భూములు పేదవాళ్ళకి అసైన్ చేసుకోమని గవర్నమెంట్ భూమి ఇస్తారు. అది అమ్ముకుని అమ్మలేదు, పండించుకోవడం లేకపోతే వదిలేసేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఎవరైతే అసైన్మెంట్ భూములు 20 సంవత్సరాల క్రితం ఇచ్చి పండించుకుంటున్నారో వారికి సర్వ హక్కులు ఇచ్చే విధంగా కేబినెట్ లో పాస్ చేసి జీవో ఇష్యూ చేశారు. 20 సంవత్సరాలు ఉంటే అది సొంత భూమి, అమ్ముకో.